హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే భూమిని చూడ్డానికి శారద అలాగే పోనీ గగన్ ముగ్గురు కూడా హాస్పిటల్కి వస్తారు కదా. హాస్పిటల్కి వచ్చిన తర్వాత శారద భూమి దగ్గర ఉంటానని చెప్తుంది. గగన్ అలాగే పూర్ణి ఇద్దరు కూడా ఇంటికి వెళ్దాం అనుకుంటారు. పూర్ణిని ఎలాగైనా బురిడి కొట్టించి గగన్ లోపలికి వెళ్ళి భూమిని చూడాలని అనుకుంటూ ఉంటాడు. అనుకున్న మాట ప్రకారమే లోపలికి వచ్చి నిద్రపోతున్న భూమిని చూస్తూ చాలా సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఒక్కసారి ఆలోచిస్తుంటే భూమి మీద గగన్‌కి ప్రేమ కలిగినట్టే అనిపిస్తుంది. అటు ఇటు తిరుగుతూ అంతా కూడా చూస్తూ ఉంటాడు. హాస్పిటల్‌కి తీసుకొచ్చిన కుంకుమని భూమి నుదురు మీద పెట్టబోయి మళ్ళీ వద్దని చెయ్యి వెనక్కి తీసుకొని అక్కడ కనిపిస్తున్న అద్దంలో భూమి ముఖం కనిపించడంతో ముఖాన కుంకుమ పెడతాడు. చాలా ముద్దుగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. దిష్టి తీస్తాడు. ఇక వెంటనే భూమి దగ్గర వెళ్ళి ఇంకా రాకపోవడంతో, "ఏంటమ్మా అన్నయ్య కవర్ పెట్టడానికి వెళ్ళి ఇంతసేపు ఉన్నాడు. ఉండు నేను చూసొస్తానని" చెప్పేసి పూర్ణి లోపలికి వస్తుంది. అన్నయ్య అని పిలవగానే, "ఆ! వస్తున్నా" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మరి నిజంగా భూమి మీద గగన్‌కి ప్రేమ కలిగిందా? లేదా ప్రేమ లేకుండానే భూమిని అలా చూస్తున్నాడు అంటే ఖచ్చితంగా భూమి మీద గగన్‌కి ప్రేమ కలిగినట్టే. తన ప్రాణానికి తాను ప్రాణం అడ్డువేసి మరీ ప్రాణం కాపాడింది అంటే తన మీద తనకి ప్రేమ లేదని ఎలా అనుకుంటాం. ఇకపోతే అపూర్వ మాత్రం ఏది ఏమైనా కుట్రలు చేస్తూనే పోతూ ఉంటుంది. ఎన్ని కుట్రలు చేసినా పాపం భూమి లేదా గగన్ ఇద్దరు కూడా బలైపోతున్నారు తప్ప తను మాత్రం చాలా సేఫ్ సైడ్‌గా తప్పించుకుంటుంది. నరేన్‌ని ఇక బ్యాంకాక్ పంపించి చుట్టుపక్కల ఎక్కడ కనిపించకుండా చూసి నెలకి ₹1,00,000 పంపిస్తూ అతని మెయింటెనెన్స్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటుంది. ఇక భూమి హాస్పిటల్‌లో ఉంది కదా. శరత్చంద్ర ఇంటికి వెళ్ళడంతో ఇంట్లో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి భూమికి ఇప్పుడు ఎక్కడ ఎలా ఉంది ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా. భూమి ఇప్పుడు బాగుంది, స్పృహలోకి కూడా వచ్చింది, బాగా మాట్లాడుతుంది అని ఈ విధంగా అనగానే అపూర్వ షాక్ అయిపోతుంది. వెంటనే ఇక గోరింటకు పిన్ వైపు చూడగానే, "ఏంటమ్మాయి చెప్పాను కదా, ఆ గగన్ గడ ఆ దీక్ష మొదలుపెట్టినప్పుడే భూమి ప్రాణాలతో తిరిగి వస్తుందని చెప్పాను కదా, అది కూడా జరిగింది. ఇక నువ్వు ఏం చేస్తావు" అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే అపూర్వ గోరింటాకు పిండి కాలు తొక్కగానే ఒక్కసారిగా అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అందరూ వాళ్ళని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏం లేదు, ఏదో చీమ కుట్టినట్టు అనిపించింది అని ఈ విధంగా అంటూ ఉండగా అపూర్వ అలాగే గోరింటాకు పిండి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. కోపంగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇప్పుడు అలా కోపంగా తిరగడం వల్ల ఏం జరుగుతుంది? స్పృహలోకి వచ్చిన భూమి తిరిగి మళ్ళీ కోమాలోకి వెళ్తుందా? లేదు కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించు. ఆ నరేన్ గారిని ఎలాగైతే బ్యాంకాక్ పంపించామో వాడిక సేఫ్‌గా అక్కడ హాయిగా తింటూ కూర్చున్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా వాడు అక్కడి నుంచి రాక తప్పదు. జనాల దృష్టిలో పడక తప్పదు. అప్పుడైనా మీ ఆయన భూమి ప్రాణాలను నువ్వే తీపించాలన్న విషయం కానీ తెలిస్తే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు. ఏదో సౌండ్ వినిపిస్తుందమ్మా ఎనక అనగానే, "ఏంటి పిన్ని" అని అంటూ ఉంటుంది అపూర్వ. "నీకింకా చావు సౌండ్ వినిపించట్లేదా? అది నీ పాడే ముందు సౌండు మేళాలు వాయించుతున్నట్టు అనిపిస్తుంది" అనగానే, "పిన్ని" అని చెప్పి గట్టిగా అపూర్వ అరుస్తుంది. "సరే అమ్మాయి" అని చెప్పేసి అపూర్వ పిన్ని సైలెంట్‌గా అయిపోతుంది. ఇకపోతే గగన్ అలాగే పూర్ణి, శారద ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. "అన్నయ్య రేపు ఉదయం హాస్పిటల్‌కి వెళ్ళి భూమిని చూసి వద్దామా" అనగానే, "మీరు వెళ్ళండి నేను రావట్లేదు" అని అనగానే, "అయినా నీ కాళ్ళకి అంతంత గాయాలయ్యాయి కదా, ఎలా తట్టుకున్నావు అన్నయ్య" అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే, అసలు భూమికి ఏమైంది ఎలా ఉంది అని ఆలోచించడమే నా మనసులో తట్టింది తప్ప నా కాళ్ళకి నా నొప్పికి కానీ ఏమీ నాకు తెలియలేదు అని అనగానే పూర్ణి అలాగే శారద ఇద్దరు కూడా గగన్ వైపు చూస్తూ ఉంటారు. "సరే అమ్మ ఇక కట్టేమీ వద్దు" అనగానే సరే అని చెప్పేసి పూర్ణి అలాగే శారద వెళ్ళిపోతూ ఉంటారు. శారద వెనక్కి తిరిగి చూసి, "రేపు మనం భూమిని చూడ్డానికి వెళ్దాం గగన్ హాస్పిటల్‌కి, నువ్వు కూడా మాతో రా" అనగానే సరే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇకపోతే ఉదయాన్నే ముగ్గురు కూడా హాస్పిటల్‌కి వెళ్తారు కదా. హాస్పిటల్‌లో ఇక భూమిని చూడడానికి లోపలికి వెళ్తూ ఉంటే శారద వెళ్తుంది కదా. పూర్ణి, "అన్నయ్య నువ్వు కూడా రా లోపలికి వెళ్దాం" అనగానే, "మీరు వెళ్ళండి నేను రానని" అంటూ ఉంటాడు. "అదేంటన్నయ్య భూమి ఈ పరిస్థితిలో ఉందంటే కారణం నువ్వే కదా, రాకుండా ఎలా ఉంటావు, వెళ్దాం పద" అనగానే, "మీరు వెళ్ళిరండి నేను వస్తానులే" అని అనగానే పూర్ణి అలాగే శారద ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. నిద్రపోతున్న భూమిని చూస్తూ అలానే ఉండిపోతారు. తర్వాత భూమి స్పృహలోనికి వచ్చి శారదను పూర్ణిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. "ఎప్పుడొచ్చారంటీ, నన్ను నిద్ర లేపొచ్చు కదా" అనగానే, "అయ్యో నీకిప్పుడు రెస్ట్ చాలా అవసరం కదమ్మా, అందుకే పడుకోనివ్వులే అని అనుకున్నాం" అనగానే, "మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందాంటీ" అనగానే, "ఎందుకమ్మా భూమి, మాకు
కీడు శంకించిన ప్రతిసారి నువ్వు దేవతలా మాకు అడ్డుపడుతూనే ఉన్నావు. మా ప్రాణాలను కాపాడుతూనే ఉన్నావు. నీకు థ్యాంక్స్ చెప్పడం కంటే ఇంకా పెద్ద మాట ఏదైనా ఉంటే అది మాత్రమే చెప్పాలని అనిపిస్తుందమ్మా. నువ్వు మా ఇంటి దేవతలాగా అనిపిస్తున్నావు అని చెప్పేసి శారద భూమిని పొగుడుతూ ఉంటుంది. అయ్యో! అంత పెద్ద మాటలు ఎందుకు ఆంటీ? నేను గగన్ గారి ప్రాణాన్ని కాపాడాను అంటే అది కేవలం మీకోసమే అనగానే బయటున్న గగన్ చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా భూమి ఏమంటున్నావు? అనగానే అవునంటీ మీరంటే నాకు చాలా ఇష్టం. ఎవరు తెలియకుండానే నన్ను దగ్గరికి తీసుకొని ఒక కూతురులా ఆదరించిన మీకు బాధ మిగిల్చడం అవసరం లేదనిపించింది. ఆ శరత్చంద్ర అంకుల్ గగన్ గారి ప్రాణాలను తీస్తే మీరేమైపోతారని ఆలోచించాను. పూర్ణికి ఇక ఏమైపోతుందా అని ఆలోచించాను. అందుకే ఇదంతా చేశానని చెప్పేసి చెప్తూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే నేను మంచి నిర్ణయం తీసుకున్నానా లేదా అని పక్కన పెడితే మీ సంతోషానికి మాత్రం నేను కారణం అవ్వాలనిపించాను. కానీ గగన్ గారి వల్ల మీరు బాధపడాలని అనుకోలేదు. అందుకే ఇదంతా చేశానంటే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. సరే భూమి, నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఇక్కడే ఉంటాను. నీకు అంతా నయమయ్యే వరకు నేను ఇక్కడే ఉండి నేను దగ్గరగా ఉండి చూసుకుంటాను. నువ్వేమీ బాధపడకు అనగానే సరే ఆంటీ అని చెప్పగానే పూర్ణిక ఇలా అంటూ ఉంటుంది. ఎవరో ఒకరికి ఇంట్లో ఎవరో ఒకరు ఫేవరెట్ ఉంటే ఉంటారు కదా భూమి నీకు. మన ఇంట్లో నీకు ఫేవరెట్ ఎవరు అనగానే వెంటనే భూమి ఆలోచిస్తూ ఉంటుంది. గగన్ కూడా బయటుండి చూస్తూ ఉంటాడు. భూమి వెంటనే నాకు మీరన్నా ఆంటీ అన్న చాలా ఇష్టం, అలాగే గగన్ గారంటే కూడా చాలా ఇష్టం అని చెప్పగానే బయటున్న గగన్ అలానే చూస్తూ ఉంటాడు. వెంటనే ఇక పూర్ణి ఇలా అంటూ ఉంటుంది. అంటే నీకు అన్నయ్య అంటే కూడా ఇష్టమేనా? అన్నయ్య మాత్రం ఎప్పుడు నీ మీద చిరుబుర్లాడుతూనే ఉంటాడు కదా అనగానే అవును, అలా అన్నంత మాత్రాన ఇష్టం లేకుండా పోతుందా? ఆయన చాలా మంచివారు. ఎప్పుడు ఎవరికి హాని చేయాలని చూసే మనిషి కాదు అని ఈ విధంగా అంటూ ఉంటే అన్నయ్యను భూమి చాలా మంచిగా అర్థం చేసుకుందని చెప్పి పూర్ణి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే సరేనమ్మా నేను అన్నయ్య ఇంటికి వెళ్తాం. నువ్వు భూమి దగ్గర ఉండి భూమిని చూసుకో అనగానే సరే అని చెప్పేసి బయటకు వెళ్తారు కదా. గగన్‌తో వెంటనే పూర్ణి అన్నయ్య మనం వెళ్దాం పద. ఆ అమ్మ ఇక్కడే ఉండి భూమిని చూసుకుంటుంది అనగానే సరే అని చెప్పేసి వెళ్తూ సరే ఈ కవర్ లోపల పెట్టొస్తానమ్మా అని చెప్పి కావాలనే గగన్ లోపలికి వెళ్తాడు. నిద్రపోతున్న భూమిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. భూమి నుదుటిన బొట్టు పెట్టాలనుకుంటాడు. కానీ వద్దులే అని చెప్పేసి అద్దంలో కనిపిస్తున్న భూమి ముఖానికి కుంకుమ పెడతాడు. చాలా అంటే చాలా సంతోషపడుతూ ఆ అద్దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. మరి నిజంగా భూమిని ఇవాళ కాకపోతే రేమైనా పెళ్లి చేసుకునేది గగనే కదా. గగన్ని భూమి అర్థం చేసుకున్నట్టు భూమిని కూడా గగన్ అర్థం చేసుకొని ఇద్దరు సంతోషంగా ఉంటారా? మధ్యలో నక్షత్ర గగన్ భూమి మధ్యలో రాబోతుందా? శరత్చంద్రకు మరి అసలు అపూర్వ కుట్రలు ఏ విధంగా తెలియబోతున్నాయి? వీడియో ద్వారా ఎవరో ఒకరి ద్వారా వీడియో రూపంలో మరి అపూర్వ ఇదంతా చేసిందన్న నిజం బయటపడిన రాజు నిజంగా అపూర్వ పెళ్లి చెప్పినట్లు అపూర్వకి మూడినట్టేనా? శరత్చంద్ర చేతిలో ఏం జరుగుతుంది?